న్యూస్కి స్వాగతం. నేను మాధవి. ముందుగా ముఖ్యాంశాలు. ఇంక్రీశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాలి. ప్రధాని మోదీ వ్యాఖ్య. ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం. ఏపీ మంత్రుల కమిటీలో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ. దేశ ప్రజలకు కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏపూరి రాజు మాదిగ. జగనన్న విద్యా కానుక టెండర్ నిబంధనలు సరైనవే. ముదెల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పోచారం శ్రీనివాసరెడ్డి, సురేందర్. 50 ఏళ్లుగా ఇంక్రీశాట్ శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. వచ్చే 50 ఏళ్లలో మరిన్ని పరిశోధనలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. పటాన్చెరులోని ఇంక్రీశాట్లో ప్రధాని మోదీ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇంక్రీశాట్ స్వర్ణోత్సవాల లోగోను ప్రధాని ఆవిష్కరించారు. ఇంక్రీశాట్లో పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ అందరికీ ఇంక్రీశాట్ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంక్రీశాట్ 50 ఏళ్ల ప్రయాణంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు. వసంత పంచమి రోజున ఇంక్రీశాట్ స్వర్ణోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంక్రీశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాలని ఆయన ఆకాంక్షించారు. हमारे यहाँ वसंत, ग्रीष्म, वर्षा, शरद, हेमंत और शिशिर ये 6 ऋतुएं भी होती हैं. यानी हमारे पास एग्रीकल्चर से जुड़ा बहुत विविधता भरा और बहुत प्राचीन अनुभव है. इस अनुभव का लाभ विश्व के अन्य देशों को भी मिले, इसके लिए इंक्रीसैट जैसे संस्थाओं को भी अपने प्रयास बढ़ाने होंगे. आज हम देश के करीब 170 डिस्ट्रिक्ट्स में ड्राउट प्रूफिंग के समाधान दे रहे हैं. क्लाइमेट चैलेंज से अपने किसानों को बचाने के लिए हमारा फोकस बैक टू बेसिक और मार्च टू फ्यूचर दोनों के फ्यूजन पर है. हमारा फोकस ఉత్తరాఖండ్ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఫిబ్రవరి 5న చంపావత్ జిల్లాలోని తనక్పూర్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. సీఎం ధామీ బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తూ ఉత్తరాఖండ్లో ఎయిమ్స్ సౌకర్యంతో విద్యుత్, రోడ్లు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని అన్నారు. ఉత్తరాఖండ్లో 70 మంది శాసనసభ్య సభ్యులను ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటారు. శంషాబాద్లో ప్రధానిని రిసీవ్ చేసుకునే కార్యక్రమానికి కూడా దూరంగా ఉంటారు. మున్సిపల్ కార్యక్రమానికి సీఎం హాజరయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. సమస్య పరిష్కారం దిశగా చర్చలు కొనసాగినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ చర్చిస్తుంది. పలు డిమాండ్లపై ఇరుపక్షాలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించిన ఉద్యోగ సంఘాలు చర్చించాయి. జగనన్న విద్యా కానుక పథకం కింద స్కూల్ బ్యాగుల పంపిణీ కాంట్రాక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన టెండర్ నిబంధనలన్నీ సరైనవేనని హైకోర్టు ప్రకటించింది. టెండర్ నిబంధనల రూపకల్పన, కాంట్రాక్టు అప్పగింత పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని అంశాలని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ప్రభుత్వ చర్యలు దురుద్దేశపూర్వకంగా, అధికార దుర్వినియోగంతో కూడుకున్నప్పుడు మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయని స్పష్టం చేసింది. కాంట్రాక్టు వ్యవహారాల్లో ప్రభుత్వ చర్యలు నిష్పాక్షికంగా, సహేతుకంగా ఉన్నప్పుడు అందులో న్యాయస్థానాల జోక్యం చాలా పరిమితమని తేల్చి చెప్పింది. కాంట్రాక్టుల్లో నిర్దేశించిన పనులు విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన సమర్థత, వనరుల కల్పన నిమిత్తమే ప్రీ కండిషన్లు, అర్హత నిర్ణయం జరుగుతుందని తెలిపింది.
ఈ నెల 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవ సందర్భంగా నేటి నుంచి కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో స్థానిక నిజాం కాలేజ్ గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి వర్యులు మహమ్మద్ అలీ విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఏ కమిషనర్ మరియు యుఐసిసి చైర్మన్ బాలమల్లు, తెలంగాణ ఆబ్కారీ శాఖ చైర్మన్ గజ్జల నగేష్ పాల్గొన్నారు. सेवादल की जानिब से जिसके सदर हमारे अमीर भाई है, काफ़ी ज़माने से केसीआर सेवादल चलाते हैं. हर साल कोई ना कोई प्रोग्राम करते हैं, ख़ास तौर से केसीआर साहब के बर्थडे पर. इस साल जो 17 तारीख को केसीआर साहब का बर्थडे है, उसके लिए आज सेवादल की जानिब से क्रिकेट का मैच रखा गया है. क्रिकेट कप दिया जा रहा है, कौन सा कप? ट्रॉफी कप. కేసీఆర్ సేవాదళం వారు కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ నిజాం కాలేజ్ గ్రౌండ్లో చేస్తున్నారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కేసీఆర్ సేవాదళం అనేది కేసీఆర్ గారి గౌరవప్రదమైన పేరును తెలంగాణ రాష్ట్రంలో సేవా కార్యక్రమం చేస్తూ తెలంగాణ ప్రజల మన్నను పొందాలని చేసే ఒక ఆర్గనైజేషన్. కాబట్టి ప్రతి సంవత్సరం కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంన క్రికెట్ ఆడిపించడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. దళం యొక్క ఆధ్వర్యం లోపల ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదినాన్ని ఫిబ్రవరి 17వ తారీఖున పురస్కరించుకొని మరి ప్రతి సంవత్సరం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా అందరికీ మన మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ప్రపంచానికి తెలుసు, ఫిబ్రవరి 17వ తారీఖు మన ముఖ్యమంత్రి గారి బర్త్డే ఉన్నది. కాబట్టి దానికంటే 10 రోజుల ముందే ఈరోజు నిజాం కాలేజ్ గ్రౌండ్లో మన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు, టీఎస్ఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు గారు, ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన అవమానపరిచిన సీఎం కేసీఆర్ మొండి వైఖరిని నిరసిస్తూ నడిగూడెం మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ కోదాడ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఏపూరి రాజు మాదిగా హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందనే కనీస అవగాహన లేకుండా కేసీఆర్ మాట్లాడడం అహంకారపూరిత ధోరణికి నిదర్శనమని, రాజ్యాంగాన్నే మార్చాలని మాట్లాడిన నీకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని భారత రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్ బేషరతుగా సమాజానికి క్షమాపణ చెప్పి కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని మహాజన నేత మందకృష్ణ మాదిగ గారి ప్రక్షాళన ప్రజాస్వామ్యబద్ధంగా డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భారత రాజ్యాంగాన్ని మార్చాలని, అదేవిధంగా అంబేద్కర్ గారిని అవమానపరిచినందుకు మందకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు ఈరోజు నడిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ మరియు మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆ యొక్క మహానుభావుడు అంబేద్కర్ విగ్రహానికి మరి పాలాభిషేకం చేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది. ఈఎస్పీఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు మొన్న ఏ విధంగా అన్నాడో వాటిని వెంటనే రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడిండు. వెంటనే బేషరతుగా జాతికి క్షమాపణ చెప్పి అతడు ఇచ్చిన మాటలను వెనక్కి తీసుకోవాలని ఈహెచ్పిఎస్ తరఫున రాష్ట్ర విజయవాడ నగరంలో ఎస్వీఆర్ ఈవెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో క్రాఫ్ట్ బజార్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు రాష్ట్ర మహిళా చైర్మన్ వాసిరెడ్డి పద్మ. నెలబండ్లు బాలస్వామి కార్పొరేటర్ వారు మాట్లాడుతూ 2022 విజయవాడలో బిషప్ అజరయ్య హైస్కూల్ గ్రౌండ్లో చేనేత బజార్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, విజయవాడ వాసులకు అందుబాటులో ఉండే చేనేత వస్త్ర చేతి వృత్తుల ఆకృతులు, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, బెంగాల్ శారీస్, బాగల్పూర్ శారీస్, కలంకారీ శారీస్, జైపూర్ బెడ్షీట్స్, కడవా ఇండో షర్ట్స్, ఇంది టాప్స్, మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్, రాజస్థాన్ శారీస్ అని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించేవారు గరిమెల్ల జానకి, రామయ్య తదితరులు పాల్గొన్నారు. షర్ట్స్ అవన్నీ కూడా, అదేవిధంగా ఇంటికి కావలసినటువంటి అనేక వస్తువులు ఇక్కడ ఒక చేతి కళలతోటి రూపొందించినవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈరోజు ఎస్వీఆర్ ఈవెంట్స్ తరఫున, సొసైటీ తరఫున మరి జానకి రామయ్య గారు మరి విజయవాడ నగరంలో గరిమెల్ల బ్రదర్స్ ఎప్పటి నుంచో సుపరిచితులు విజయవాడ నగరానికి. వారి ఆధ్వర్యంలో ఈరోజు బిషప్ అజరయ్య స్కూల్లో మరి చేనేత హస్త
కళాకారుల్ని ప్రోత్సహించడానికి ఇక్కడ ఈ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. మరి విజయవాడ నగరంలో గత 7-8 సంవత్సరాలుగా కూడా నేను ఈ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ని చాలామంది మరి వేలాది మంది సందర్శించి వాళ్ళకి గృహోపయోగకరమైనటువంటి వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ మరి అనేక రాష్ట్రాల నుంచి చేనేత హస్త కళాకారులు తయారు చేసినటువంటి మరి ఐటమ్స్, అలాగే కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పాక బొమ్మలు, అలాగే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి చేనేత కార్మికులు చేనేత వస్త్ర రంగ వాళ్ళు చేసినటువంటి చాలా వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మంచిర్యాల జిల్లా తాండూరు మండల పరిధిలోని బోయపల్లి బోర్డు వేణునగర్ వద్ద గల సేవాజ్యోతి శరణాలయంలో శ్రీ పంచమి వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ సరస్వతీ మాత చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సరస్వతీదేవికి పూలమాలలు వేసి పూజ ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీ గజ్జల్లి శ్రీదేవి మల్లేశం సగరులు మాట్లాడుతూ ప్రతి ఇంటిలో పిల్లలు పెద్దలు అందరూ సరస్వతీమాత పూజోత్సవ వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. నమస్కారం అండి అందరికీ. శ్రీ పంచమి శుభాకాంక్షలు అందరికీ. ముందుగా ఈరోజు సేవాజ్యోతి శరణాలయంలో సరస్వతీదేవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఇంటిలో లేదా బడిలో సరస్వతీదేవి పూజలు జరుపుకోవాలని, తల్లి ఆశీస్సులు అందరికి ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో మాత్రం ఎక్కువగా చిత్రపటాలు చూపించడానికి కూడా, బడిలో చెప్పడానికి కూడా అంత ఆసక్తి చూపించడం లేదు. అలాగే మనం చిన్నప్పటి నుండి గురువులు అన్ని తల్లిదండ్రులు అన్ని చెప్పినట్లయితే ఇప్పుడున్న సమాజంలో పిల్లలందరికీ నేర్చుకుంటారు. ధన్యవాదాలు. చిల్పూరు మండలం లింగంపల్లి శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర కమిటీ చైర్మన్ మరియు ధర్మకర్తల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లింగంపల్లి శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర కమిటీ ధర్మకర్తలుగా మోతి శ్రీనివాస్, పోలపల్లి రామరెడ్డి, రోడ్డ వెంకటరాజు, గాలి ప్రవీణ్ మరియు శ్రీరాములు, రజిత గారు ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారి సమక్షంలో ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారతదేశ చరిత్రలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళల పాత్ర మరువలేనిది. వారు తెలంగాణ యావత్ తిరుగుతున్న క్రమంలో ఆడపిల్లల జీవన విధానము, బాల్య వివాహాలు, మేనరికం సంబంధాలు, పుట్టిన పిల్లలను అమ్ముకోవడము, ఆడపిల్లలను ఇళ్లల్లో పండుగ పంపించడము, ఇవన్నీ చూసి మనసు చెలించి వారు ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, మనము పెళ్లి చేసుకుంటున్నాం, మాకేమైనా ఇవ్వమని మన ముఖ్యమంత్రి గారిని అడగల. కానీ పెద్ద మనసున్న మహారాజు కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి ముందుగా అధికారంలోకి రాగానే 50,000 రూపాయలు, తర్వాత 75,000 రూపాయలు, ఇప్పుడు 1,116 రూపాయలతోటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన చెక్కుల పంపిణీ ఈరోజు ఉంది. పెళ్ళి చేసుకోవాలంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయి ఉండాలా. మొత్తము మొదటి నుండి చివరి వరకు బిడ్డ బాగోగులు చూసేది తల్లి కాబట్టి ఆ తల్లి పేరు మీద చెక్ ఇవ్వాలని ఆలోచించి ఈరోజు ఎప్పుడైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వచ్చిందో, ఆడపిల్ల అంటే గతంలో భయం ఉండేది. ఆడపిల్ల కడుపులో ఉందంటే అది కరిగించుకునే పరిస్థితి ఉండే. ఎందుకంటే ఎట్లయితుందో ఏమవుతుందో, కట్నాలు ఎక్కడ తేవాలి,
సంబంధాలు ఎక్కడ చూడాలి, ఎట్లా చదివిపియాలనే ఆలోచన ఉండే. కానీ మనసున్న మహారాజు కేసీఆర్ గారు పూర్తి బాధ్యత ఇవాళ కేసీఆర్ తీసుకుంటున్నారు. ఉదాహరణకి గర్భిణి అయిందని తెలిసిన 3వ నెల నుంచి కానిపోయే వరకు నెల పరీక్షలు, దాదాపు 53 రకాల పరీక్షలు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ పేరుతో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేయడం. అదేవిధంగా 6వ నెల పడ్డనప్పటి నుంచి కానిపోయినాక 3వ నెల అంటే మొత్తం 6 నెలలకు రోజుకు 200 రూపాయలు కట్టించి కొడుకు పుట్టేది ఉంటే 12,000 రూపాయలు, బిడ్డ పుట్టేది ఉంటే 13,000 రూపాయలు. లక్ష్మీ తండాలో గ్రామ కన్వీనర్లుగా గుగులోతు చిరంజీవి నాయక్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఈసీ మెంబర్ శనిగారపు రాజు గారు మాట్లాడుతూ కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పే వరకు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ను ఎండగడుతూ నిరసనలు జరుగుతూనే ఉంటాయని శనిగారపు రాజు అన్నారు. తదనంతరం బహుజన రాజ్యాధికార యత్రవాల్ ఆవిష్కరణ చేయడం జరిగింది. వెంటనే వెనక్కి తీసుకొని బహుజన జాతులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ వేలేరు మండలం లక్ష్మీ తండా నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేసీఆర్ అన్న మాటలను వెనక్కి తీసుకొని అంబేద్కర్ సాక్షిగా క్షమాపణ కోరేంత వరకు ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాలు, ఈ నిరసనలు ఆగాయని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ కోఆర్డినేటర్, అలాగే రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం కోసం ఇక్కడ బహుజన జాతులందరూ కూడా ఒక్కటైతా ఉన్నారు. ఖబర్దార్ కేసీఆర్, నువ్వు రాజ్యాంగబద్ధంగా ఈరోజు ముఖ్యమంత్రి అయినవన్న విషయాన్ని గుర్తుంచుకో కేసీఆర్. గౌరవ డాక్టర్ తరుణ్ జోషి ఐపీఎస్ కమిషనర్ పోలీస్ వరంగల్ గారి ఉత్తర్వుల ప్రకారం వరంగల్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల సాగు, రవాణా, విక్రయం మరియు సేవించడం మొదలైనవి నిషేధించబడినది. ఎవరైనా పై నిబంధనలు అతిక్రమించినా పోలీస్ వారికి సమాచారం ఇవ్వవలసిందిగా తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో 10 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. కాబట్టి ఏంటంటే ఇంపార్టెంట్ అన్నది మీరు ఎట్లయితే పబ్లిక్ ముందు వాళ్ళని గమనిస్తారని తెలిసి ఎట్లయితే పబ్లిక్ హెల్ప్ చేస్తున్నారు, దీంట్లో కూడా ఒక వారు ఒక తరాన్ని కాపాడినట్టు ఉంటుంది. ఎట్లా ఉంది తరం, ఎట్లా అన్ని చూడాల్సిన తరాలు కూడా మీరు చూడాలంటే ఎవరైనా అందరూ కాదు నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా బయట కృష్ణా జిల్లా ఉయ్యూరులోని బాబు రాజేంద్ర ప్రసాద్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెనుమాలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలో కలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విజయవాడలో అంతర్భాగంగా ఉన్నటువంటి పెనమాలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకెళ్లి ఎక్కడో 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టరేట్లో కలపడం దారుణమన్నారు. మా పెనమాలూరు నియోజకవర్గంలోని కానూరు, తాడిగడప, యనమలకుదురు, పోరంకి, పెనమాలూరు, గంగూరు, వనుకూరు, గోవసాల, ఇడుపుగళ్లు, కంకిపాడు గ్రామాలు విజయవాడ సీట్లోని అంతర్భాగంగా కలిసిపోయి ఉన్నాయని, అదేవిధంగా మా ఉయ్యూరు టౌన్ మరియు మండలంలోని గ్రామ ప్రజలకు కూడా విజయవాడలోనే వ్యాపార, వాణిజ్య, ఆర్థిక, సామాజిక, సాంఘిక, రాజకీయపరమైన, భావోద్వేగపరమైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాయని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడ చివరికి పత్రికా రంగం కానివ్వండి, పాత్రికేయ రంగం కానీ అన్ని ఎందాడి చెప్పా అన్ని రకాలుగా. సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన ఎమ్మెల్యే కేపీ శారద గారికి విజ్ఞప్తి చేస్తున్నా, పెనమలూరు నియోజకవర్గ ప్రజల మనోభీష్టానికి అనుగుణంగా పెనమలూరు నియోజకవర్గాన్ని విజయవాడ జిల్లాలో కలపవలసిందిగాను, అలాగే ఉయ్యూరు మండలాన్ని కూడా తీసుకెళ్ళి విజయవాడ రెవెన్యూ డివిజన్లోనే ఉంచవలసిందిగాను నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే శారద గారికి విజ్ఞప్తి చేస్తాను. లేకపోతే రాజకీయాలకు అతీతంగా
గన్నవరం తరహాలోనే అన్ని రాజకీయ పార్టీలని, అన్ని సంఘాలని, సంస్థల్ని, అందరు పెద్దల్ని కలిసి అందరం ఐక్యమయ్యి దీనిపైన వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఓ భవిష్యత్ కార్యాచరణను తీసుకుంటామని చెప్పి ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా గాంధారి మండల మోతెల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు భూమి పూజ కార్యక్రమం. పోచారం శ్రీనివాసరెడ్డి, సురేందర్ ఈ రోజు గాంధారి మండల ముద్దెల్లి గ్రామంలో 25 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించే నిమిత్తం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మరియు స్థానిక ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజల సురేందర్ పాల్గొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఇలా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రతి సంక్షేమ కార్యక్రమంలో ఇలా ఆదర్శంగా ముందుకు సాగుతా ఉంది. ఇవాళ భారతదేశంలో వేరే రాష్ట్రాల వాళ్ళు పక్కన తమిళనాడు, పక్కన కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్నటువంటి గ్రామాలు మాకు తెలంగాణలో ఉన్నటువంటి అమలైతున్నటువంటి సంక్షేమ పథకాలు మాకు అమలు చేస్తారా, లేకపోతే మమ్మల్ని తెలంగాణలో కలుపుతారా అని చెప్పి వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిమాండ్ చేసేది పబ్లిక్ కాదు, అక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులు, మంత్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణలో అమలవుతున్నటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు మొన్ననే తమిళనాడులో సౌత్ ఇండియా రైతు నాయకులందరూ కూర్చొని తెలంగాణలో కేసీఆర్ గారు అవలంబిస్తున్నటువంటి రైతు సహాయక చర్యలు ఈ మన దక్షిణ భారతదేశం మొత్తం కూడా అమలు చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులను డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక మన ఎంత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. ఆయన ఉద్యమకారుడు కాబట్టి, ఉద్యమాల నుంచి వచ్చి ఆయననే స్వయంగా ముఖ్యమంత్రి అయింది కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇది కొద్దిగా శ్రమతో కూడుకున్నటువంటి పని. ఒక ఇంటికి ఇదివరకు 70,000 ఇచ్చేవారు. ఇక నువ్వు కట్టుకుంటావా, ఏమవుతుందా వదిలిపెట్టేవారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఆ విధంగా కాకుండా ఇల్లంటే ఇల్లులాగానే ఉండాలి, పెళ్లి అయినా 100 ఏళ్ల పంట, ఇల్లు అయినా 100 ఏళ్ల పంట. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎంఎస్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ సీపాక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో వస్తున్న రోగులకు అతి తక్కువ వైద్య వ్యయంతో ఐసీయూతో కూడిన నూతన వైద్య విధానాన్ని అందిస్తున్నట్లు హాస్పిటల్ ఎండీ గంగిరెడ్డి సురేష్ బాబు, మంచిరెడ్డి మనీషారెడ్డి తెలియజేశారు. గత 6 నెలల నుండి ప్రాణాపాయ అపస్మారక స్థితిలో వచ్చిన 5 రోగులను నూతన వైద్య విధానం ద్వారా ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు. ఎంతసేపట్లో పేషెంట్ తీసుకుని వస్తున్నారు, ఏ స్టేజ్లో వస్తున్నారు అనే దాన్ని ఎంత మొత్తాల్లో తీసుకున్నారు ఇదన్నీ ఇప్పుడు మామూలుగా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం ప్లాన్ అంటే డిశ్చార్జ్ ప్లాన్ ఈ పాయిజన్లో మాత్రం ఇక్కడ మేము 4 డేస్కి ఎంత పే చేసాము. ఇక్కడ అంటే చాలా తక్కువ ఖర్చుతో 1 వీక్లో మా తమ్ముడు ఇక్కడ మళ్ళీ మాకు నార్మల్ మనిషిని అందించారండి. అన్ని విధాలుగా చెప్తాం కదా సార్, మాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు సార్. ఇబ్బంది పడకుండా ఏదైనా మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డాక్టర్ గారు కానీ నేను ఎప్పుడు అడిగినా కానీ ఒక పావు గంట, అరగంట మాకు వివరిస్తూ ఉండేవారండి. అలాగా మాకు ఏ ఇబ్బంది ఖర్చు పూర్వకం కూడా మాకు ఏ ఇబ్బంది లేదు సార్. డాక్టర్ గారు చెప్పినట్టే మాకు అంతా క్లియర్ చేసి పంపిస్తున్నారండి. రూరల్ ఏరియాలో ఉన్న వారికి కేర్ కావాలంటే బికాస్ వాళ్ళకి ఇంటెన్సివ్ కేర్, ఎమర్జెన్సీ కేర్ అది రియాక్టివ్లో ఫస్ట్ అవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్కి ఏదైనా ఇబ్బంది ఉందంటే ఫస్ట్ 1 అవర్కి వాళ్ళకి ట్రీట్మెంట్ వాళ్ళకి. శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం కొవ్వాడ అణుపార్కు రద్దు చేయాలని కోరుతూ శనివారం అణువిద్యుత్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించి అనంతరం కోటపాలెం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొవ్వాడ అణుపార్కు రద్దు చేయడాన్ని ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కొవ్వాడ అణుపార్కు ప్రతిపాదనల్ని ఆమోదిస్తూ నిర్మాణం వేగవంతం చేస్తామని చెప్పి ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్లో ప్రకటించడానికి నిరసనగా ఈరోజు కొవ్వాడ అణువిద్యుత్ ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా
పర్యటించడం జరుగుతుంది. ఈరోజు ప్రాణాలు హరించే పవాడు అనుకూల బీజేపీ ప్రభుత్వం గుజరాత్ మితిమితిలో ఉండే అణు పార్కుని కొవ్వాళ్ళలో పెట్టడానికి ప్రతిపాదనలు చేస్తుంది. కొవ్వాళ్ళలో అణు పార్కు పెట్టడం అంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో అణుబాంబు పెట్టడమే. ఎక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా అటు శత్రుపూర్ నుండి ఇటు కాకినాడ వరకు విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో నిరుద్యోగ యువత నిరసన ప్రదర్శన ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విజయనగర కమిటీ ఆధ్వర్యంలో కోట జంక్షన్ నుండి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు ర్యాలీ జరిగింది. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ వయసు 62 నుండి 60 సంవత్సరాలకు తగ్గించాలని, నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, ఏపీపీఎస్సీ పరీక్షలకు ప్రిలిమినరీ నెగిటివ్ మార్కులు రద్దు చేయాలని, ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు పరీక్షా తేదీ ప్రకటించాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, అలాగే ఉద్యోగ విరమణ వయసు 62 నుంచి 58 కుదించాలని చెప్పి ఈరోజు విజయనగరంలో పాడు జంక్షన్ దగ్గర నుంచి ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు 1,30,000 ఉన్నాయని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రకటించింది. కానీ జాబ్ క్యాలెండర్ 10,000 పోస్టులు తీసి ఉద్యోగులు నిరుద్యోగుల్ని అవమానపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. దానికి తోడు లేటెస్ట్గా ఈరోజు ఉద్యోగ విరమణ వయస్సు ఉద్యోగం వద్దనుకుంటున్న 58 నుండి ఇంక్రీశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాలి, ప్రధాని మోదీ వ్యాఖ్య. ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం. ఏపీ మంత్రుల కమిటీలో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ. దేశ ప్రజలకు కేసీఆర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి, ఏపూరి రాజు మాదిగ. జగనన్న విద్యా కానుక టెండర్ నిబంధనలు సరైనవే. ముదెల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పోచారం శ్రీనివాసరెడ్డి, సురేందర్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు.